Hi students, welcome to Dr. CSR Academy. See here, topic is continuity. సో కంటిన్యూటీ పైన క్వశ్చన్స్ అనేది ఎలా అడుగుతున్నారు ఒకసారి చూడండి అమ్మా. కంటిన్యూటీ 2025లో అడిగిన క్వశ్చన్, ఇఫ్ ద రియల్ వాల్యూడ్ ఆఫ్ ద ఫంక్షన్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఇచ్చేశారు. ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ జీరో, ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో, ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో అన్నారు. ఈజ్ కంటిన్యూస్, ఇది ఆల్రెడీ కంటిన్యూస్ అంట. ఎట్ ఎక్స్ ఈక్వల్ టు జీరో, జీరో అనే పాయింట్ దగ్గర ఇది కంటిన్యూస్ అవుతుంది. మరి ఇది కంటిన్యూస్ అయితే దెన్ పి ప్లస్ క్యూ ఎంత అని అడిగారు. సో ఇది ఆల్రెడీ కంటిన్యూస్ అయితే ఏం చేయాలి, ఇది కంటిన్యూస్ అవ్వాలి అంటే ఏం చెయ్యాలి, ఈ చాప్టర్కి సంబంధించిన టోటల్ చెప్పేశాను. మనకి యాప్ ఇన్స్టాల్ చేసుకొని చూడండి, ఓకేనా. అసలు ఎలా చేయాలో ఒకసారి ఇప్పుడు కూడా చూడండి. ఇది కంటిన్యూస్ అన్నాడు కదా, ఇది కంటిన్యూసా డిస్కంటిన్యూసా అనేది మనకు తెలీదు, కానీ వాడు కంటిన్యూస్ అనేసాడు కాబట్టి ఈజీగా చేద్దాం. కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు జీరో అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ చేసుకోవాలి. సో తను ఆల్రెడీ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అన్నాడు, ఇది రైట్ హ్యాండ్ లిమిట్ అన్నాడు. ఇప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ దేనికి ఈక్వల్ చేయాలి, పీకి ఈక్వల్ చేసుకోవాలి. జీరో దగ్గర కంటిన్యూస్ అనేసాడు కదా, అంటే ఎలా రాయాలి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో మైనస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో మైనస్ కాస్ 3x మైనస్ cos 3x minus cos x by x sin x. ఇది ఆల్రెడీ కంటిన్యూస్, అంటే దీని వాల్యూ ఎంత అని చెప్పేశారు, p. ఇట్ ఈస్ కంటిన్యూస్ అన్నాడు కదా. సో మరి ఇది కంటిన్యూస్ అంటే ఇప్పుడు ఎక్స్టెండ్స్ టు జీరో అప్లై చేయాలి మా. ఎక్స్టెండ్స్ టు జీరో అంటే కాస్ జీరో 1 మైనస్ కాస్ జీరో 1, 1 మైనస్ 1 0, ఎక్స్ జీరో, జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో. సో 0/0 ఫామ్లో ఉంది. సో 0/0 ఫామ్లో ఉంటే ఏం అప్లై చేయాలి, లిమిట్స్లో చెప్పాను కదా, లిమిట్స్ చాప్టర్లో 0/0 ఫామ్లో ఉంటే ఏం అప్లై చేయాలి అంటే ఎల్ హాస్పిటల్ అప్లై చేయాలి. సో ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేద్దాం. ఎల్ హాస్పిటల్ అంటే ఏంటి, ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లోనే డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో cos 3x, d/dx of cos 3x అంటే మైనస్ sin 3x ఇంటూ 3 మైనస్ d/dx of cos x అంటే మైనస్ sin x డివైడెడ్ బై, ఇది బాగానే ఉంది న్యూమరేటర్. మరి డినామినేటర్ ఏంటి, 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్ ఉంటే ఏం చేద్దాం, యూవీ అప్లై చేద్దాం. నార్మల్ యూవీ, యూ ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ వి డాష్ అంటామా. d/dx ఆఫ్ యూబీ x ఇంటూ d/dx ఆఫ్ sin x cos x ప్లస్ sin x ఇంటూ d/dx ఆఫ్ x1 నేనా. సో ఇది ఆల్రెడీ కంటిన్యూస్ అన్నారు కాబట్టి దేనికి ఈక్వల్ చేయాలి, పీకి ఈక్వల్ చేసుకోవాలి. మరి ఎక్స్టెండ్స్ టు జీరో అప్లై చేసుకుందామా, కంటిన్యూస్ అవుతుందో లేదో చూద్దాం. sin 0 ఇదంతా టోటల్ 0, sin 0 0. సో 0/0 ఫామ్లో ఉంది, మళ్ళీ 0 cos 0 ఇక్కడ 1, బట్ x ఈజ్ 0 కదా, 0 + 0 మళ్ళీ ఇది 0. సో న్యూమరేటర్ 0 డినామినేటర్ 0. సో 0/0 ఫామ్లో ఉందిగా, మళ్ళీ ఏం చేయాలి, ఎల్ హాస్పిటల్ చెయ్యాలి. ఎందుకు, ఇది ఆల్రెడీ కంటిన్యూస్ ఉంది, అంటే ఇది ఎగ్జిస్ట్ అవుతుంది, లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఇంకొకసారి ఎల్ హాస్పిటల్ చేయాల్సిందే. సో చూద్దాం ఎల్ హాస్పిటల్ ఎలా చేద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో మైనస్ 3 ఇంటూ d/dx ఆఫ్ sin 3x cos 3x ఇంటూ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ d/dx ఆఫ్ sin x cos x బై, ఇక్కడ మళ్ళీ అప్లై చేద్దాం. చూడండి 2 టర్మ్స్ ఉన్నాయి, అంటే యూవీ అప్లై చేసుకోవాలి కదా. x ఇంటూ d/dx ఆఫ్ cos x మైనస్ sin x ప్లస్ cos x ఇంటూ d/dx ఆఫ్ x 1 ప్లస్ d/dx ఆఫ్ sin x మా cos x. అర్థమైందా, x ఇంటూ d/dx ఆఫ్ cos x మైనస్ sin x ప్లస్ cos x ఇంటూ x డిఫరెన్షియేషన్ 1 ప్లస్ sin x డిఫరెన్షియేషన్ cos x ఈజ్ ఈక్వల్ టు p. సో ఇప్పుడు మళ్ళీ ఎల్ హాస్పిటల్ చేసేసాము. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఎక్స్టెండ్స్ టు జీరో అప్లై చేసుకోవాలి. సో ఎక్స్టెండ్స్ టు జీరో అప్లై చేద్దాం. ఎక్స్ ప్లస్లో 0 పెడితే ఇక్కడ cos 0 వాల్యూ 1, అంటే -3 ఇంటూ -3 -3 ఇంటూ 3 -9 ప్లస్ cos 0 వాల్యూ
1 divided by x sin x అంటే 0 into anything 0 cos 0 value 1 plus cos 0 value 1. So that is equal to p. Minus 9 plus 1 minus 8 by 2 is equal to p. So then p value ఎంత వస్తుంది? So then p is equals to here minus 4. సో ఇక్కడ p వాల్యూ మైనస్ 4 ఎగ్జిస్ట్ అయిపోయింది. సో మరి ఇక్కడ కూడా ఇప్పుడు రైట్ హ్యాండ్ లిమిట్ కూడా ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చూడాలిగా. సో రైట్ హ్యాండ్ లిమిట్ తీసుకుందాం. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఇదే కదమ్మా. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ log of 1 plus q sin x by x అమ్మ. ఇది కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ చేయాలి? పీకే కదా. పీ వాల్యూ ఆల్రెడీ తెలుసు మనకి -4 అంటే దేనికి ఈక్వల్ చేయాలి? -4కి ఈక్వల్ చేయాలి. సో చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు -4. ఓకే. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మనకి ఫార్ములా తెలుసు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏం ఫార్ములా? log of 1 plus x by x ఎంత వాల్యూ? 1. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 log of 1 plus x by x ఎంత? 1. లిమిట్ చాప్టర్లో ఉన్నాయి ఫార్ములాస్ అని. సో log of 1 plus ఇదంతా x అనుకుందామమ్మా. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 log of 1 plus q sin x divided by q sin x. అవునా, ఉండాల్సింది అదే కదా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 log of 1 plus x by x. మరి ఏదైతే డివైడ్ చేసామో అది మల్టిప్లై చేసుకోవాలిగా. q sin x బై ఇక్కడ ఏముంది? రిమైనింగ్ x ఉంది కదా. సో ఇప్పుడు ఈ ఫార్ములా ఏమవుతుంది? ఇది సపరేట్ చేసుకోండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 log of 1 plus x by x ఎంత వాల్యూ? 1 ఏనా? అంటే ఈ టర్మ్ మొత్తం ఏమైపోతుంది? 1 అయిపోతుంది. సో ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది మనకి? 1 ఇంటూ q sin x by x. క్యూని బయటికి రాస్తేమా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x by x. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x by x ఫార్ములా ఉందిగా. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x by x ఫార్ములా ఏంటి? లిమిట్స్లో 1 ఏనా? సో q ఇంటూ 1. సో q వాల్యూ వచ్చింది. బట్ ఇది దేనికి ఈక్వల్ చేయాలని చెప్పానమ్మా? -4కే కదా. సో -4 -4 సో దెన్ q ఇంటూ 1 అంటే q వాల్యూ కూడా ఎంత వచ్చిందమ్మా మనకి? q ఈజ్ ఈక్వల్ టు -4. q వాల్యూ ఎంత వచ్చింది? -4. సో p వాల్యూ ఏమో -4 వచ్చింది, q వాల్యూ కూడా -4 వచ్చింది. ఇప్పుడు ఏమడిగాడు? దెన్ p ప్లస్ q అన్నాడు. సో p ప్లస్ q p వాల్యూ -4, q వాల్యూ -4. సో ఆన్సర్ ఈజ్ -8. ఏ ఆప్షన్? ఫోర్త్ వన్. అర్థమైందా? కంటిన్యూటీ, సింపుల్ కంటిన్యూటీ. 2025లో అడిగారు బిట్. చూడండి ఎంత సింపుల్గా అడిగారో. సో అందుకే ఈ చాప్టర్ సంబంధించిన ఫార్ములాస్ ఇది కంటిన్యూస్ అవ్వాలి అంటే ఏమవ్వాలి? లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అసలు లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఎలా ఉంటుంది? దీని యొక్క గ్రాఫ్స్ అన్ని చాప్టర్లో చెప్పాను. ఈ చాప్టర్ కావాలి అంటే యాప్ ఇన్స్టాల్ చేసుకొని చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.